మాట్లాడుతూ పెద్దలందరికీ కూడా నమస్కారాలు, పాత్రికేయ వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. 3 దశాబ్దాలుగా మాదిగ జాతి చేసిన ఉద్యమ ఫలితంగా అందులో ఎన్నో సంఘాలు, ఒక సంఘం కాదు, మాదిగల పేరు మీద పనిచేస్తున్న అన్ని సంఘాల ఉద్యమాల ఫలితంగా మనకు వర్గీకరణ అంశము సుప్రీంకోర్టు ద్వారా మనకు లాభం చేకూర్చింది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణను మేము అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. మనమందరం కూడా హర్షించదగ్గ విషయం. అందులో భాగంగానే ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఏకసభ్య కమిషన్ను షమీమ్ అఖ్తర్ గారిని నియమించడం జరిగింది. కమిషన్ కూడా వివిధ జిల్లాలను తిరిగి అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది కూడా మనము ఎక్కడైతే ఎవరైతే వ్యతిరేకులు ఎక్కడ 1%, 2% ఉంటే వర్గీకరణకు మద్దతుగా 97-98% వరకు కూడా మనము అన్ని సంఘాల వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్గీకరణకు మద్దతుగా మనము లేఖలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమయంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ మద్దతిస్తూ మేము మద్దతు ప్రకటిస్తున్నాము. భవిష్యత్తులో ఏదైతే పిడమతి రామన్న నాయకత్వంలో ఫిబ్రవరి 2న జరిగే యుద్ధవేదికి తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ప్రత్యక్షంగా పూర్తి మద్దతు తెలుపుతుంది. ఈ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి కృతజ్ఞతలు. జై భీమ్, జై మాదిగ.